నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమా సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ ఆగస్టు 28, 2000 ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన చెలో అసెంబ్లీ ప్రదర్శనలో ముగ్గురు అమరులైన ఘటనకు గుర్తుగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించబడింది. ర్యాలీలో సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ, ఐఎఫ్టియు నాయకులు మల్లికార్జున, ఎంకప్ప పాల్గొన్నారు. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ విధానాన్ని ఆయన జగన్ ప్రభుత్వంలో వ్యతిరేకించి మరి ఈ రోజు అదే విధానాన్ని ప్రవర్తిస్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి వామపక్ష పార్టీలు అన్ని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతున్నాము. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్లి ఆ స్మార్ట్ మీటర్ ఎందుకోసం బిగిస్తున్నాము, దానివల్ల ఏమి జరుగుతుందని చెప్పి ప్రజలకి వివరించి ఒక్క మీటర్ ని బిగిస్తే మరి ఆయన ప్రభుత్వానికి రాజీనామా చేసిపోవాలి. ఒక్క మీటర్ కూడా బిగించలేరు. ప్రభుత్వానికి ప్రజలకు వివరించకుండా వాళ్ళు బిగిస్తున్నారు. ఈ రోజు వాస్తవాలను చెప్పి మీటర్ బిగించమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి గత 3 నెలల నుండి కూడా మేము వామపక్ష పార్టీలుగా అనేక దఫాలుగా గ్రామాలు తిరిగి వీధిని తిరిగి ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని వివరిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మరి ఇది ముందుగా వ్యాపార రంగాల్లో చిన్న వ్యాపారస్తులకి పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొస్తే వామపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ విధానాన్ని ప్రజలకు వివరించడం, మరి ఈ యొక్క స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఛార్జీలు అయితేనే ట్రూ ఛార్జీలు అయితేనేమి అలాగే మనకు ఫోన్ కి రీఛార్జ్ తీసుకున్న ఆ విధానాన్ని మరి అట్లనే ఇది ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు వాటి అన్నిటి కూడా మళ్ళీ తిరిగి ముందు ఏవైతే స్మార్ట్ మీటర్లు అవన్నీ బిగించాలని చెప్పి వ్యాపార సంస్థలు కూడా బిగించడం జరిగింది. మరి చాలా గ్రామ స్థాయిలో అయితే పట్టణ నగరాల్లో కూడా బిగించడానికి వెళ్తే మా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు అన్ని కూడా ప్రజా సంఘంతో కలిపి ప్రజల్లో